కాకినాడ పోర్ట్‌లో జరిగిన ఇష్యూ గురించి ఒక్కొక్కడు ఒక్కో రకంగా మాట్లాడుతున్నారు. దాని మీద పవన్ కళ్యాణ్ గారు స్పందించిన దాన్ని గూడా ఆహ్, ఆహ్, వాళ్ళకి నచ్చినట్టుగా దాంట్లో గూడా లోపాలు ఎతుకుతూ ఆ! కోడిగుడ్డు మీద ఈకలు పీకే రకాలుంటాయి. కోడిగుడ్డు మీద ఈకలు ఏమి ఉండవు. కానీ వీళ్ళు సృష్టిస్తారు. సృష్టించి దాని మీద ఈకలు పీకే టైప్‌గా మాట్లాడతారు. అసల దాంట్లో అవినీతి జరగడానికి కారణం మనమే. మనకి పేదవాళ్ళు సరిగ్గా సరైన ఆహారం దొరకట్లేదని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పేదోడికి బిలో మధ్యతరగతి కింద ఉన్నవాడికి ఏంటంటే బియ్యం బియ్యం ఇట్లా నిత్యావసర వస్తువులు బియ్యం పప్పులు లాంటివి రైతుల దగ్గర డైరెక్ట్గా కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టుకొని అవి మనకి రూపాయికో ₹2 ఇస్తారు. అవి మనకి నచ్చట్లా. మనం తినలేకపోయిన దాన్ని ₹2 నువ్వు కొనుక్కొని దాన్ని వేరే వాడికి నీకు రేషన్ డీలరే మీరు ఎట్టగా తినరు కదా అని చెప్పేసి ₹2 దాన్ని ₹10 కొనుక్కొని నీకు 20 కేజీలు వస్తే 200 నీ చేతికి ఇచ్చేసి పంపించేస్తావు. అక్కడ లెక్కలో ఏం చూపిస్తాడు మీకు ఇచ్చినట్టు చూపించేసి దాన్ని తీసుకెళ్ళి పెద్ద పెద్ద రైస్ ఇవి ఉంటాయి కదా వాళ్ళకి అమ్ముకుంటాడు. మీ దగ్గర ₹10 కొని మీ దగ్గర ₹10-12 కొని వాడికి 20 అమ్ముకుంటాడు. వాటిల్లో రైస్ మిల్లర్ వాళ్ళు వాటిని పాలిష్ చేసి ఏవో రకరకాల అద్ది అవి మళ్ళీ మార్కెట్లోకి మనకే వదులుతారు. ప్లస్ విదేశాలకు కూడా సప్లై చేస్తారు. దీంట్లో అక్రమం ఎక్కడుందని అంటున్నారు. నీకు ఇవ్వని దాన్ని కూడా ఇచ్చాను మిమ్మల్ని మభ్యపెట్టి. మీరు ఎట్టగో తినరు కదా, మీరు ఎట్టగో కిలో ₹2 పెట్టి కొంటున్నారు. నేను ₹10 ఇస్తా, 20 కేజీలు వస్తాయి, ఇగో 200 తీసుకో అని చెప్పి నీకు ఇచ్చి నిన్ను మభ్యపెట్టి నీ దగ్గర నుంచి ఆ రైస్ తీసుకుంటున్నాడు. అక్కడ ఏం చూపిస్తున్నాడు, మీకు ఇచ్చినట్టే చూపిస్తున్నాడు. మరి ఇది అవినీతే కదా. నీకు ఇక్కడ ₹10 అమ్మేసేసి ఆడ ₹20 అమ్ముకుంటున్నాడు బయట. ఈ డీలర్ లాభపడుతున్నాడా? ₹10 లాభమా? ఆ డీలర్ నుంచి వచ్చిన దాన్ని ఏం చేస్తున్నారు వాళ్ళు, రైస్ మిల్లర్ల వాళ్ళు దాన్ని పాలిష్ చేసి రకరకాల రవాణా ఖర్చులు ఇవన్నీ అన్నీ కలుపుకొని ఇది చేసుకొని విదేశాలకి మళ్ళీ మన లోకల్లో అయితే ₹50 ₹40 అమ్ముతారు. పాలిష్ అవి పెట్టేసి విదేశాల్లో ₹70 అమ్ముకుంటారు. మరి ఇది ఇది అక్రమ రవాణానే కదా. నీకు ఇచ్చేసానని చూపిస్తున్నాడు కదా, నీకు ఇవ్వకుండానే ఇచ్చేసానని చూపిస్తున్నాడు కదా అక్కడ. మరి ఇది అక్రమ రవాణా కిందకే వస్తుంది కదా. దీంట్లో అవినీతి ఎక్కడ ఉందని అడుగుతున్నారు. మనోళ్ళు తెలివి అట్ట ఉంటుంది. ఆల్రెడీ సీజ్ అయిందన్న పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు. వెళ్ళిన దాన్ని ఏం మాట్లాడుతున్నారు వీళ్ళు. ఆల్రెడీ 2 రోజుల క్రితమే సీజ్ అయిపోయిందని మళ్ళీ నువ్వు సీజ్ ఎందుకు చేస్తావు అని చెప్తున్నాడు ఆయన. అక్కడ నేను అప్పటికప్పుడు సీజ్ చేస్తానని చెప్పలే. ఆల్రెడీ 2 రోజుల క్రితం జరిగింది. 2 రోజుల క్రితం నుంచి ఆయన ఢిల్లీ టూర్లో ఉన్నాడు. ఆల్రెడీ కలెక్టర్ గారు సీజ్ చేశారు. మళ్ళీ ఇంకా జరుగుతుంది అన్న ఇన్ఫర్మేషన్ వస్తే అసలు దాంట్లో ఏముందో తెలుసుకుందామని చెప్పేసి బయలుదేరి వచ్చి అసలు దాంట్లో ఏముందో ఒకసారి షిప్ దగ్గర తీసుకెళ్ళండి, దాంట్లో ఏముందో మేము చెక్ చేస్తామని అంటే వాళ్ళేమో వెళ్ళనీయకుండా అడ్డుకుని ఏదేదో బోర్డు షిప్ చుట్టూ తిప్పి నానా రభస చేశారు. ఆ మూమెంట్లో ఆయన జోగా సీజ్ ద షిప్ అన్నారు. దీంట్లో నువ్వు సీజ్ అయిపోయిందని ఆయన ముందే చెప్పాడు కదా. దీంట్లో నువ్వు కొత్తగా కనుక్కుందేంటి? నువ్వు కరెక్ట్గా ఉన్నావా? నీకు బియ్యం, పప్పు, పంచదార ఇవన్నీ ప్రతిసారి ఎందుకు పెరుగుతున్నాయి? ఒక రాజకీయ నాయకుడిని అవినీతి పరుడుగా తయారు చేసేది మనం కదా.
నువ్వు వాడి దగ్గర ఓటుకు నువ్వు ఓటేసేటప్పుడు నోటు తీసుకుంటున్నావు కాబట్టి నీ పేరు మీద నీ మీద ఒక 1000 కోట్లు ఖర్చు 100 కోట్లు ఖర్చు పెడితే ఆడ ఆ నిర్ణయ 5 సంవత్సరాల కాలంలో గెలిస్తే 5 సంవత్సరాల కాలంలో ఏం చేస్తాడు? ఇంకా 500 కోట్లు సంపాదిస్తానని చూస్తాడు. అంతేగాని నీ మీద ఉత్తపుణ్యాన్ని నీ మీద జాలితో నీ మీద 100 కోట్లు ఖర్చు పెట్టడు. ఆ 500 కోట్లు ఖర్చు పెట్టడానికి ఆ 500 కోట్లు సంపాదించుకోవడానికి ఏం చేస్తాడు? ఇట్లాంటి మనకి ఇవి ఉంటాయి కదా, ఏవి ఇట్లా పథకాలు ఉంటాయి కదా, ఆ పథకాల్లోనే కొంత లాగేస్తాడు. ఇప్పుడు కేంద్రం నుంచి ఇన్ని కోట్లు వస్తున్నాయి, ఇగో ఈ దీనికి ఇన్ని కోట్లు, పంచాయతీకి ఇన్ని కోట్లు, ఆర్థికానికి ఆర్థిక ఆ, మ, పలానా శాఖకు పలానా ఇన్ని కోట్లు అని చెప్పేసి ఒక లెక్క మనకి మీడియాలో వస్తుంది కదా. ఆ ప్రతిదీ ఆ శాఖ వాళ్ళు ఖర్చు పెడుతున్నారా లేదా అని మనం ఎప్పుడన్నా ప్రశ్నించామా? మనం ప్రశ్నించాం. అడిగేవాడు ఎవడున్నాడులే, ఇప్పుడు మనం ప్రశ్నించాం కాబట్టి అడిగేవాడు ఎవడున్నాడులే అని వాళ్ళ ఇష్టానుసారం వాళ్ళు చేస్తారు. రాజకీయ నాయకులు కొంత ఖర్చు పెడతారు, అయిపోయిన మొత్తం ఖర్చు పెట్టినట్లు లెక్కలు చూపిస్తారు, మీ ఇల్లు మింగేస్తారు. నువ్వు వాళ్ళ బంధువా నీ మీద ఖర్చు పెట్టిన దానికి ప్రతిఫలం ఆశించకుండా ఉండటానికి? లేదు కదా. నీ మీద పెట్టిన ప్రతి రూపాయికి 10 రూపాయలు వసూలు చేస్తారు. తెలుసుకోండి. ఎందుకు ఆయన మీద ఇది చేస్తూ ఉంటారు? సీజ్ చేసిన దాంట్లో 3 పాయింట్ల గురించి మాట్లాడారు. ఆ షిప్ ఎక్కిందప్పుడు అది అసలు ఎందుకు, అసలు వాళ్ళు తింటలేదు, అసలు దాంట్లో ఏముంది, బియ్యం ఉన్నాయా లేకపోతే ఇంకేమైనా ఉన్నాయా, ఇంకేమైనా మాదక ద్రవ్యాలు లాంటివి ఏమైనా సరఫరా చేస్తున్నారా లాంటివి తెలుసుకుందామని వెళ్ళాడు. ఎక్కనీయలేదు. అక్కడ ఆయన కొన్ని రైజ్ చేశారు. రోజుకి కొన్ని వందల లారీలు వచ్చే పోర్ట్లో కేవలం 10 మంది 15 మంది ఇప్పుడు సెక్యూరిటీ ఉంటే కసాబ్ లాంటి వాళ్ళు వచ్చి ఏదో ఏదో ఒక దారుణం జరిగితే ఎవడు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాడు? దాని గురించి మాట్లాడాడు. మళ్ళీ అట్లాంటిది ఇంకోటి ఏంటంటే అటు సైడ్ నుంచి ఇటు సైడ్ నుంచి మాదక ద్రవ్యాలు అటు నుంచి అటు ఇటు రవాణా కాకుండా ఇటు రాకుండా ఏది అక్కడ సెక్యూరిటీ అని చెప్పేసి అడిగాడు. ఒక్క షిప్పు అదే అక్రమ రవాణా అవినీతి బియ్యం గురించి వెళ్తే వీటన్నిటి గురించి మాట్లాడాడు. వీటన్నిటి గురించి మాట్లాడింది ఆయన సొంతం కోసమా, ఆయన సొంతగా ఎలివేషన్ ఇచ్చుకోవడం కోసమా? ఆయన ఆల్రెడీ హీరో కదా. నీ ఇప్పుడు ఇక్కడ ఏదో వచ్చేసి సాహసాలు చేసి ఇంకా హీరోయిజం చూపించుకోవాల్సిన అవసరం లేదు కదా. ఎందుకు మాట్లాడతారు మరి మీరు? అదంతా మన పద్ధతి కోసమే కదా. ఇప్పుడు ఆ బియ్యం పనికిరావు మీరు తిన్నంటున్నారు, దాని గురించి వేరే మార్గం ఆలోచిద్దామని చెప్పాడు. అందుకే కదా 2019 జనసేన మేనిఫెస్టోలో ఒకటే పెట్టిండు ఆయన. ఏం పెట్టిండు? ప్రతి మహిళకు 2500 తన అకౌంట్లో వేస్తామని చెప్పిండు, ఈ రేషన్ లేకుండా. మనం అప్పుడు ఆయనకి వేయలేదు కదా, అప్పుడు నమ్మలేదు కదా మనం. ఇట్లాంటి అవినీతులు జరగకుండా ఉండడానికి అది ఆ పథకం చెప్పాడు ఆయన. ఇప్పుడు రేపు పొద్దున ఎవరో తీవ్రవాదులు రాష్ట్రంలో ప్రవేశించి ఎక్కడో ఒక దాని మీద బాంబ్ బ్లాస్ట్ లాంటివి జరిగితే నాకు నువ్వు కాకపోతే నీలాంటి వాడు 10 మంది అక్కడ ఎంతో మందికి రిస్క్ ఉంటుంది. నేను లేను కదా అనుకున్నట్టు ఉంటావు, నిమ్మగా నీరెత్తినట్టు ఉంటావా? అలా ఉన్నారు మనోళ్ళు. ముందు ఒకడో ఏదో ప్రయత్నం ఒకటి చేస్తున్నాడు, నిజాయితీగా రాజకీయం చేద్దామని వచ్చాడో వాడికి అండగా నిలబడండి, వెనక్కు లాగబాకండి. మనం ఎప్పుడూ ఒకరిని ఎదుగుతుంటే ఎదగనీయకుండా కిందకి లాగడమే మన పని. తన ప్రయత్నం తను చేస్తున్నాడు, చేయనిద్దాం. పదవి ఇచ్చారు కదా, 10 సంవత్సరాలు పక్కనే ఉంచారు కదా నమ్మకుండా. ఒకసారి ఇప్పుడు నమ్మి 5 సంవత్సరాలు టైం ఇచ్చారు కదా, 5 సంవత్సరాల్లో ఏం చేస్తాడో చూద్దాం. అతను చేసే పని పతికి వంకలు పెడితే అలాగా. ఇప్పుడు రేపమా వస్తుంది, అప్పుడు ఆ రేషన్ తీసేసి డైరెక్ట్ నగదు బదిలీ చేసే పథకం కూడా వస్తుంది. పట్టుబట్టాడంటే ఖచ్చితంగా వస్తుంది అది.
మన కోసం చేస్తున్నాడు, సామాన్య ప్రజల కోసం చేస్తున్నాడు అక్కడ. మీరు ఓకే చేసుకోబాకండి. ఒక నాయకుడిని అభిమానించేటప్పుడు ఆ నాయకుడు ఎట్లాంటి వాడో తెలుసుకోండి. ఫస్ట్ నాయకుడిని ప్రేమించడం కాదు, దేశాన్ని ప్రేమించండి, రాష్ట్రాన్ని ప్రేమించండి. దేశ రాష్ట్రాలకు ఉపయోగపడే నాయకుడిని ప్రేమించండి. వాడి కోసం పాటుపడండి, వాడి కోసం ఆరాటపడండి, వాడి తరపున పోరాడండి. వారు పోరాడుతుంటే వాడికి అండగా నిలబడండి. అవినీతి చేసి లక్షల కోట్లు, 20 కోట్లు దోచేసుకున్నవాడు వెనకమాల నిలబడితే నువ్వు కూడా అవినీతి పరుడి కిందే లెక్క. ఒక అవినీతి పరుడిని ఎంకరేజ్ చేస్తున్నావంటే నువ్వు కూడా ఒక అవినీతి పరుడివే. నిజాయితీ పరుడిని ఎంకరేజ్ చేయి, నిజాయితీ పరుడు వెంపటి నిలబడు, దేశం అభివృద్ధి చెందుతుంది. మన చిన్నప్పటి నుంచి ఒకటే మాట, భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం. ఎప్పుడు అభివృద్ధి చెందుతుంది? ఇంకో 100 సంవత్సరాలైనా అభివృద్ధి చెందదు మనలాంటి వాళ్ళు ఉంటే. ఒక అవినీతి పరుణ్ణి వెనకేసుకొచ్చే ప్రతి ఓళ్ళకి చెప్తున్నాం, ఒక అవినీతి పరుణ్ణి వెనకేసుకొచ్చామంటే భారతదేశం అభివృద్ధి చెందదు. అభివృద్ధి చెందుతున్న దేశంగానే ఉంటుంది ఇంకో 100 సంవత్సరాలైనా కానీ. ఒకడు వచ్చాడు, నిలబడ్డాడు, చేస్తానంటున్నాడు, వాడికి అండగా నిలబడదాం, అతనితో పాటు పోరాడదాం. ఠాగూర్ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, ప్రభుత్వంతో పని చేయించుకోవడం మన హక్కు, ఆ హక్కును లంచంతో కొనొద్దు అని చెప్పేసి. అర్థమవుతుందా? ప్రభుత్వ అధికారులు, రాజకీయంలో ఉన్న ప్రభుత్వ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ సామాన్య ప్రజల యొక్క సర్వెంట్స్. నువ్వు వాడికి ఓటేసి నీ తరపున అక్కడ నిలబెడుతున్నావు, నీ తరపున మనందరి తరపున కార్యక్రమాలు చేయమని చెప్పేసి నీ సర్వెంట్కి అక్కడ పెట్టాం వాళ్ళని మీదకి. ఇక్కడ రాంబాబు, గంగతో రాంబాబు సినిమాలో ఒక పాట ఉంటుంది, నీ ఓటుని నీ వేటికి వాడుకుంటే వింతగా, జుట్టుబట్టి నచ్చగీచి నిలదీయవనేరుగా అని చెప్పేసి. మనం ఎప్పుడైనా నిలదీసామా? ఓటు కోసం అయితే నోటు తీసుకుంటాం ఖచ్చితంగా. నీ దగ్గర నీకు నోటు ఇచ్చినోడు ఆ నోటుని డబల్ చేయడానికి ఎన్ని పనులైనా చేస్తాడు, ఎన్ని అవినీతి కార్యక్రమాల కన్నా వాడతాడు. అర్థమవుతుందా? ఒక నిజాయితీ పరుడు లాంటోడు, ఒక పవన్ కళ్యాణ్ లాంటోడు నిజాయితీ పరుడు రాజకీయాల్లోకి వచ్చాడు. అతని స్ఫూర్తితో మనం కూడా ఎంతో కొంత దేశ అభివృద్ధికి, రాష్ట్ర అభివృద్ధికి అతని బాటలో నడుద్దాం, అతనికి సహకరిద్దాం. థ్యాంక్ యూ.